సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. ఫిబ్రవరి 2 వసంత పంచమి తర్వాత తులారాశి వారికి మిమ్మల్ని ప్రేమించేవారు మీకు దూరం అవుతారు. మీరు ఊహించని అదృష్టం మీకు ఎదురవుతుంది. 2025 తులారాశి ఫలితాలు. ఫిబ్రవరి మాసం తులారాశి ఫలితాలు. ఈ తులారాశి వాళ్ళకి అదృష్టం, బలం, యోగ బలం, లక్ష్మీ బలం, అలాగే స్థాన బలం అనగా ఇల్లు ఎలా ఉందా అనేది. మరి వీళ్ళు స్థితిగతులు ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ తులారాశి వాళ్ళకి చిత్తా నక్షత్రం 1, 2, 3 పాదాలు అనగా స్వాతి నక్షత్రం 1, 2, 3 పాదాలు అనగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు అనగా కలిస్తేనే తులారాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి అదృష్ట బలం, జీవిత బలం, స్థాన బలం అనగా వీళ్ళకి ఆటోమేటిక్గా ఒక స్థానం అనేది వచ్చే ప్రాప్తి కనిపిస్తుంది. వీళ్ళకి మనసులో ఎన్నో రోజుల నుంచి ఉండాల్సిన కోరిక, ఆలోచనలు అనగా స్థానం అనగా ఇల్లు అనుకుంటుంటారు. భూమి గురించి అలాగే ఇల్లు గురించి గాని ఒకటి తీయాలన్నది చాలా వరకు కోరికలు ఉంటాయి. కానీ వీళ్ళకి దానికి డబ్బులు పెట్టలేక, కొంత ఆటోమేటిక్గా ఎదగలేక కొన్ని సమస్యలతో సతమతమవుతూ ఆర్థిక ఇబ్బందులతో అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. అంటే స్థానం, ఒక ఇల్లు, ఒక భూమి, ఒక వస్తువ లేదా ఏదైనా ఒకటి వీళ్ళ జాతకంలో స్థిరాస్తులు అంటారు కదా, ఆ స్థిరాస్తుల నుంచి కొంచెం రావటం గాని, లేదా ఒక స్త్రీ నుంచి రావటం గాని, లేదా ఒక ఫ్రెండ్ నుంచి వీళ్ళకి ఎదురు కావడం గాని వీళ్ళ జాతక యోగంలో కనిపిస్తుంది. మరి వీళ్ళ జాతక విధానంలో చూసుకుంటే మనస్తత్వం మంచిది, కానీ మన శత్రువు కూడా బాగుండాలని కోరుకునే మనస్తత్వం వీళ్ళది. ఈ తులారాశి వాళ్ళకి ఈ యోగంలో చూసుకుంటే వీళ్ళకి తిరుగులేదు. ఇక ఎక్కడికి పోయినా కూడా ఇంతకు ముందు ఎన్నో రోజుల నుంచి సతమతమైపోతున్న సమస్యల నుంచి బాధపడుకుంటూ, కుటుంబాన్ని గురించి బాధ్యతల మీద ఈపు మీద మోసుకొని ఎన్నో విధాలుగా బాధపడుతూ పిల్లల గురించి బాధపడే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక మంచి శుభవార్తనైతే వినబోతున్నారు. అది వీళ్ళకి రాజయోగం పట్టబోతుంది. రాజకీయ ఫలితంలో గాని, ఉద్యోగ ఫలితంలో గాని, సినీ ఫీల్డ్ గాని, యూట్యూబ్ రంగంలో కానీ, సీరియల్ రంగంలో కానీ, ఎలాంటి డిపార్ట్మెంట్లో అయినా సరే, హోమ్ డిపార్ట్మెంట్లో కానీ, సెంట్రల్ డిపార్ట్మెంట్ అయినా కానీ వీళ్ళకి మాత్రం మంచి యోగం అనేది పట్టే అదృష్టమైతే కనిపిస్తుంది. అలాగే వీళ్ళ జాతకంలో కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళ పక్కన ఉండవలసిన వాళ్ళు వీళ్ళని దెబ్బతీస్తూ ఉంటారు. ముఖ్యంగా స్నేహంగా కలిసి అభిమానంగా ఉండి వీళ్ళ విషయాలన్నీ గ్రహించేసి వీళ్ళకి నమ్మక ద్రోహం చేస్తారు. కాబట్టి వీళ్ళకి వెన్నుపోటు పొడిచే విధానం అయితే కనిపిస్తుంది. వెన్నుపోటు వల్ల జీవితంలో ఏది చేయలేని పరిస్థితి అయిపోతుంటుంది. అరే, నేను ఒకడు బాగుండాలని నేను కోరుకుంటే వాడు నన్ను ఇలా రివర్స్లో దెబ్బ కొట్టేశాడు ఏమిటా అని చాలా మంది చాలా విధాలుగా సతమతమైపోతూ ఉంటారు. దీని వలన చాలా కృంగిపోతూ ఉంటారు. ప్రజలకు హెల్ప్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా అరే, నేను ప్రజలకు హెల్ప్ చేస్తున్నాను, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, మరి నేను ఎదుటివాడు ఇబ్బందులు ఉన్నాడు, పగస్తుడు కూడా బాధలో ఉన్నాడురా అంటే పోయి వాళ్ళకి హెల్ప్ చేసే మనస్తత్వం, అలాంటిది నాకే ఎందుకు ఇలా అవుతుందని కృంగిపోతూ ఉంటారు. ఇలాంటి సున్నితమైన మనస్తత్వం కలవారు ఈ రాశివారు. అలాగే వీరికి సంబంధించిన చికాకులు విద్యారంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ వీరికి రాజయోగం అనేది ప్రాప్తించే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే కొన్ని అడ్డంకులు, చికాకులు అయితే మధ్యలో వస్తూ ఉంటాయి. వీళ్ళకి కళ్యాణమైన కానించి, స్త్రీ వీళ్ళకి కాలు పెట్టిన కానించి దిశ అనేది మారిపోతుంది. వీళ్ళ దశ తిరగబోతుంది. అలాగే వీరి జాతకంలో 3 విధాలుగా కనపడుతుంది. ఈ 3 విధాలుగా వాళ్ళకి కాలు పెట్టిన వేళ విశేషం నుంచి అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది. వ్యవసాయదారులకి మంచి ఆదాయ మార్గం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్ చేసేయాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళకి, షేర్ మార్కెట్ వాళ్ళకి ఈ నెలలో వీరికి ఈ ఉగాది లోపు వీళ్ళకి చేయాల్సిన పనులు, కొన్ని పెట్టుబడులు అంటే కొన్ని రకాల బిజినెస్ సంబంధించిన పెట్టుబడులు, ఇటువంటి అన్ని విషయాల్లోనూ వీరికైతే రాజయోగం పట్టబోతుంది. వీరికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఈ నెలలో వాళ్ళకి ఉగాది లోపల మంచి మంచి అద్భుతాలనైతే వీరు చూడబోతున్నారు. దీనికి సంబంధించి గ్రహ ఫలాలు అలాగే స్థితిగతులు, స్థాన బలం వీరికి అనుకూలిస్తుంది. ఈ సమయంలో వీరు చేసిందల్లా పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. చిన్న చిన్న
చికాకులు అడ్డంకులు ఏర్పడినప్పటికీ మధ్యలో వాటన్నిటినీ తుడిచిపెట్టుకుపోయి చివరికి విజయాన్ని సాధించుకునే మనస్తత్వం కలవారుగా పట్టుదల కలిగిన వ్యక్తులుగా వీరికైతే గ్రహబలం కనబడుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.